అందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లో పేదలకు శుభవార్త. కొత్తగా మరో 2,32,000 మందికి ఇళ్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నిరుపేదలకు మరోసారి ఇళ్లను నిర్మించాలని భావిస్తున్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకం కింద జగనన్న కాలనీలో మరో 2,32,686 ఇళ్లను నిర్మించడానికి తాజాగా ప్రణాళికలు రూపొందించారు. ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ నుంచి కేంద్ర పట్టణాభివృద్ధి గృహ నిర్మాణ శాఖకు ప్రతిపాదనలు వెళ్ళాయి. రాష్ట్రంలో మరో 2,32,000 ఇళ్లు నిర్మించనున్నామని గృహ నిర్మాణ సంస్థ ఎండీ కె వెంకటరమణారెడ్డి తెలిపారు. కేంద్రం నుంచి అనుమతులు వచ్చేలోపు లేఅవుట్లో నీరు, విద్యుత్ సరఫరా పనులు చేపడతామన్నారు. అనుమతి వచ్చిన వెంటనే నిర్మాణం చేపడతామన్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇళ్లకు విద్యుత్, నీటి సరఫరా, ఇతర వసతులు కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద 32 లక్షలకు పైగా నిరుపేద మహిళలకు పేరిట ఉచితంగా స్థలాలను పంపిణీ చేశారు. 17,000 వైఎస్ఆర్ జగనన్న కాలనీలో పేదలకు స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే 22 లక్షలకు పైగా ఇంటి నిర్మాణాలు అనుమతులు ఇచ్చి శరవేగంగా నిర్మాణాలు చేపడుతున్నారు. జగనన్న కాలనీలో అనుమతులు ఇచ్చిన 22 లక్షలకు పైగా ఇళ్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. వీటిలో 19,13,000 సాధారణ ఇళ్లు కాగా మిగిలిన టిడ్కో ఇళ్లు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.